అరుణాచలం. ఈ పేరు నేను ఎప్పుడు విన్నానంటే చిన్నప్పుడు ఒకసారి అరుణాచలం మూవీ చూసాను అండ్ దట్ వాజ్ మై ఫేవరెట్ మూవీ. అండ్ దెన్ 2020లో ఐ హర్డ్ ఫస్ట్ అబౌట్ దిస్ పిల్గ్రిమ్ ప్లేస్. సో అప్పుడు విన్నాను అరుణాచలం. అంటే వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ కానీ ఎంతూజియాజం అలాంటిది ఏమీ అప్పుడు నాకు కలగలేదు. బట్ సమ్ ట్రిప్స్ విల్ బీ అన్ప్లాన్డ్ అండ్ డెస్టైన్డ్ అంటారు కదా. సో దిస్ ట్రిప్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. Let's dive into this trip of mine. జర్నీ అయితే చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి అరుణాచలం డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి, స్లీపర్ బస్సెస్. నైట్ ఎక్కామంటే మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోతాము. అండ్ ప్లెంటీ ఆఫ్ ఆటోస్ ఉంటాయి అక్కడ. సో మనం ఆటో తీసుకొని మన ప్లేస్కి వెళ్ళొచ్చు. ఐ మీన్ మనం బుక్ చేసుకున్న హోటల్కి. మాకు చెక్ ఇన్ టైం 11 o'clock. సో మేము నాట్ ఎర్లీ మార్నింగ్ 8 o'clockకే అలా రీచ్ అయ్యాము అక్కడికి. అది సెకండ్ సాటర్డే కదా, సో ఫుల్గా ఉన్నాయన్నమాట అన్ని అకామిడేషన్స్ అన్నీ. సో మేము ఇంకా చెక్ ఇన్ అవ్వలేదు, బయట జస్ట్ రోమ్ చేస్తున్నాము 8 to 11. మేమందరం ఒక దోశ తీసుకున్నాము. నేను ఆనియన్ దోశ, గీత్ మసాలా దోశ, గీత్ కారం దోశ, క్రిష్ మసాలా దోశ అండ్ హరి ప్లెయిన్ దోశ. అవి కాదు, ఆ పీకాక్స్ కాదు, ఆ బర్జే వెనకాల. అరుణాచలంలో మెయిన్ టెంపుల్ కంటే కూడా గిరి ప్రదక్షిణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అంటారు. అంటే ఒక 24 kilometers గిరి చుట్టూ, ఆ మౌంటైన్ చుట్టూ తిరగాలన్నమాట. ఆ మౌంటైనే మనకి శివుని స్వరూపంలాగా భావించుకొని తిరగాలి అంటారు. అది ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours పడుతుంది. చాలా నెమ్మదిగా, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగా శివుని తలుచుకుంటూ నడవాలి అంటారు. సో మెయిన్ ఇంపార్టెన్స్ ఇక్కడ గిరి ప్రదక్షిణనే. యూజువలీ ఈవినింగ్స్ అలా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మేము హోటల్కి వచ్చేసాము. ఆశ్రయ సూట్స్ ఇది. అంటే చాలా ఉంటాయి మనకి, అకామిడేషన్కి అయితే ఏమి ఇబ్బంది లేదు, కానీ ముందే బుక్ చేసుకోవాలి. సెకండ్ సాటర్డే, సండే ఆర్ వీకెండ్స్ అప్పుడైతే ఫుల్గా ఉంటుంది. మేము తీసుకుంది టెంపుల్కి దగ్గరగా ఉండాలి అనేసి ఇది ఆశ్రయ సూట్స్. బాగుంది, అంటే మనకి మౌంటైన్ వ్యూ ఉంటుంది రూమ్ నుంచి, అండ్ అలాగే బాల్కనీ నుంచి కూడా మౌంటైన్ వ్యూ ఉంటుంది. అంటే అక్కడ కూర్చొని మెడిటేట్ చేసుకోవడానికి పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద అరుణాచలం. అరుణ అంటే రెడ్, చలం అంటే కొండ. ఇది త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో, సత్యయుగంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది అన్నట్టు చెప్తారు. యాక్చువల్లీ అరుణాచలం అంటే ఇట్స్ ఎ ఫైరీ మౌంటైన్, ఒక అగ్ని మౌంటైన్ అన్నమాట. శివుడు అక్కడ కూర్చొని ఉన్నట్టు మనం ఊహించుకుంటూ, అంటే భావించుకుంటూ మనము గిరి ప్రదక్షిణ చేయాలి. ఆల్దో ఇట్స్ అన్ అన్ప్లాన్డ్ ట్రిప్. మాకు ఈ రూమ్ అమ్యూనిటీస్ కానివ్వండి, లేదంటే ఆ కొండ కిందనే మనకి
ఆ అరుణాచల శివ పాదాల దగ్గరే పడుకున్న ఫీలింగ్ కానివ్వండి, అంతా కూడా వావ్, వాట్ ఎ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు అనిపించింది. ఫీలింగ్ సో బ్లెస్డ్ అండ్ ఫీలింగ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్. ఇక్కడికి వస్తే మనలో ఉన్న ఆ అహం, నేను అన్న ఆ అహం అనేది కంప్లీట్గా తుడిచిపెట్టుకొని పోతుంది అంటారు. ఇది రాజగోపురం చాలా హైట్గా ఉంటుంది, శ్రీకృష్ణదేవరాయ కట్టించారు. మేమైతే ఓన్లీ దర్శనం అండ్ గిరి ప్రదక్షిణ మాత్రమే కవర్ చేయగలిగాము. ఇంకా మెడిటేట్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. అంటే లాస్ట్లో ఇంకా మేము వచ్చేటప్పుడు స్కందాశ్రమం, రమణాశ్రమంకి వెళ్ళాము. అక్కడ చాలా బాగుంది. అంటే లాస్ట్ ఇంకా ఆల్మోస్ట్ 1 hour ఉన్నాం అంతే. ఎక్కువ టైం ఉంటే అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. అంటే నాకు అన్నిటికంటే కూడా స్కందాశ్రమం బాగా నచ్చింది. పీస్ఫుల్గా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. చాలామంది మెడిటేట్ చేసుకుంటూ ఉంటారు. ఒక దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు మీ అన్నట్టు అనిపిస్తుంది. దర్శనం అయితే చాలా ఎక్కువ టైం పడుతుంది. వీకెండ్స్ అయితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో కిడ్స్తో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త. అంటే వీక్ డేస్లో వెళ్తే బెటర్ దర్శనం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు. అరుణాచలంలోకి ప్రవేశించాలి అంటే శివుడి ఆజ్ఞ ఉండాలి అంటారు. ఐ మీన్ లార్డ్ శివ పర్మిషన్ ఇస్తేనే మనము ఆ సిటీకి, అరుణాచలంకి వెళ్ళగలము అని విన్నాను. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి, అంటే నేను అక్కడ అబ్జర్వ్ చేశాను కదా, అంటే వితౌట్ ఎనీ నాలెడ్జ్ అక్కడికి వెళ్ళాను, వితౌట్ ఎనీ స్పిరిచువల్ నాలెడ్జ్ రిలేటెడ్ టు అరుణాచలం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రమణాశ్రమం, ఆ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళని అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటే నేను పొందిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. ద ఓన్లీ థింగ్ విచ్ క్యారీస్ విత్ అస్ ఈజ్ అవర్ సోల్. ఆత్మ పరమాత్మ అంటారు కదా, మనలో ఉన్న ఆత్మని ఆ పరమాత్మతో అనుసంధానం చేస్తే, ఐ మీన్ దట్ కనెక్షన్ బిట్వీన్ అవర్ సోల్ అండ్ దట్ సుప్రీం సోల్, ఆ కనెక్షన్ కనుక ఫామ్ అయితే ఎవ్రీ లిటిల్ థింగ్ ఆర్ ఎవ్రీ మెటీరియలిస్టిక్ థింగ్ ఆర్ ఎనీథింగ్ అనేది మనకి ఏది వద్దు. ద ఓన్లీ థింగ్ విచ్ వీ డిజైర్ ఆర్ ద ఓన్లీ డెస్టైన్డ్ డిజైర్ టు అవర్ సెల్వ్స్ ఈజ్ టు రీచ్ దట్ highest possible connection of our soul with the supreme soul. సో అదే మన డిజైర్డ్ డెస్టినేషన్ అవుతుంది. నేను అక్కడ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి. Hope that Lord Arunachala Shiva will be with us all the time and guide all of us in right direction and provides us that immense strength to move in that right direction that will ultimately lead to divine merge of our soul with that supreme soul. Thank you for watching. See you in another interesting video. Until then, this is Dr. Sirisha signing off. Take care. Bye bye.